నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గేమ్ చేంజర్ చితకల పడిపోయింది. ఇక రిమైనింగ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఒకటి డాకు మహారాజ్ బంపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జై బాలయ్య అంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఇవాళ అమాంతం ఆకాశానికి ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హీరో బాలకృష్ణ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనే వెంకటేష్ సినిమా కూడా ఆల్మోస్ట్ సూపర్ హిట్ గానే కొంత టాక్ సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో టాలీవుడ్ అనగానే ప్రముఖంగా నలుగురు అగ్ర హీరోల మీద నలుగురు పిల్లర్ లాగా టాలీవుడ్ కి నిలబడ్డారు. మొదటి నుంచి కూడా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, అట్లాగే వెంకటేష్. ఈ నలుగురు ఎంతమంది హీరోలు పుట్టుకొచ్చినా ఈ నలుగురే ప్రధానంగా పిల్లర్ లాగా టాలీవుడ్ ని మనం పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లెజెండ్ గా చిరంజీవి కొంత చెప్తున్నటువంటి సందర్భంగా మరి లెజెండ్, నిజమైనటువంటి లెజెండ్ ఎవరు? ఈ సంక్రాంతి సీజన్ కి వచ్చినటువంటి సినిమాలు కానీ లేదంటే కనుక ఈ మధ్య కాలంలో వాళ్ళ ట్రాక్ చెక్ చేసినా కూడా ఎవరు లెజెండ్ మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఓటర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం మేడం, మనం అనేక సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూలు కానీ సినిమాకు సంబంధించినటువంటి హీరోలు వ్యవహారాలకు సంబంధించిన టాలీవుడ్ వీడియోలని గత కొంతకాలంగా చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇప్పుడు టాలీవుడ్ కి సంబంధించి సంక్రాంతి సీజన్ లో 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో చిరంజీవి గేమ్ లో లేకపోయినప్పటికీ కూడా ఆయన లెజెండ్ అంటారు కాబట్టి ఆయన కూడా మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఈ నలుగురు ఎవరు అంటే ఎవరు లెజెండ్ అంటే ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మనం ఆలోచిస్తే దీంట్లో మనకి చిరంజీవి, బాలకృష్ణ గారు, నాగార్జున, తర్వాత వెంకటేష్ గారు, ఈ నలుగురు ఉన్నారు హీరోస్. ఇక్కడ ఈ నలుగురు హీరోస్ లో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు, ఇయర్ కి రిలీజ్ ఎన్ని, దాని తర్వాత ఇద్దరు హీరో కాంబినేషన్ లో వచ్చే మూవీస్ ఏంటి, సింగిల్ హీరో పూలప్ చేయగల కెపాసిటీ ఏంటి, దాని తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏంటి, అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న నలుగురు 60 ఏళ్ళు దాటి పైబడి ఉన్న సీనియర్ మోస్ట్ హీరోస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనం చూస్తే దీంట్లో మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు ఇద్దరు మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయినాయి. దీంట్లో హీ హాస్ ప్రూవ్డ్ ఎస్ యాక్చువల్లీ ఖచ్చితంగా వెంకటేష్ కి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎప్పుడు క్లిక్ అవుతాయి కాబట్టి దిస్ మూవీ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అ షూర్ షాట్ హిట్. దీంట్లో మనకి ఎక్కడ కూడా నెగిటివ్ స్కోప్ ఉందా లేదని, ఎంటర్టైన్మెంట్ లో మేబీ కొంచెం జోక్స్ తక్కువ ఉన్నాయా లేకపోతే ఎక్కువ జోక్స్ ఉన్నాయా అన్న విషయం అయితే వస్తుంది తప్ప ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం వెంకటేష్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హీస్ నాట్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బట్ డాకు ఇస్ కంప్లీట్లీ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం. ఇది సింగిల్ మ్యాన్ పుల్-అప్ షో. దీంట్లో హీరోయిన్స్ ఉంటారు కానీ హీరోయిన్స్ ఆర్ జస్ట్ అ పార్టిసిపెంట్ ఇన్ ఫిల్మ్స్ ఆఫ్ బాలకృష్ణ గారు. ఎందుకంటే హీ పుల్స్ అప్ ద ఎంటైర్ షో. మెయిన్ తమన్ మ్యూజిక్ కి మంచి అప్లాజ్ వస్తుంది. The combination of Balakrishna and Taman is going good. Taman music ఒక్కటే చూసుకున్నా బానే ఉంటుంది, బట్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తుంది వీళ్ళిద్దరిది. మీరు ఇదే కాంబినేషన్ వేరే హీరోస్ తో పెడితే అంత క్లిక్ అవ్వకపోవచ్చు మోస్ట్లీ. ఇప్పుడు బోయపాటి గారు దాని తర్వాత బాలకృష్ణ గారు కాంబినేషన్ ఎంత మాసీగా ఉంటుందో ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. తమన్ కూడా ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు. తమన్ ఇస్ ఏ లిస్టర్ ఫర్ మాస్ అండి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ is a good music director, but Taman is most happening music director. మాస్ బీట్ కావాలంటే తమనే. అండ్ ఇంకొకటి అండి, మనం అబ్జర్వ్ చేస్తే లెజెండ్ ఎవరు అని మీరు టైటిల్ పెట్టారు ఇవాళ. సో చిరంజీవి తనకు తన లెజెండ్ అని తీసుకున్నాడు బిరుదు, కానీ ఒరిజినల్ గా ఫిలిం ఇండస్ట్రీకి లెజెండ్ ఎవరు అని వస్తే మాత్రం బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి, ఆయన రిలీజెస్ చూడండి, లాస్ట్ రిలీజెస్ అన్ని సూపర్ డూపర్ హిట్స్. అఖండ మూవీ 1 పార్ట్ అయిపోయినా 2nd పార్ట్ కూడా హైప్ ఉంటుంది బిఫోర్ ఇట్ కమ్స్, బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ అండ్ బాలకృష్ణ ప్రామిసింగ్నెస్. బాలకృష్ణ అడ్వాంటేజ్ ఏంటంటే 2 విషయాలు కలిసి వస్తున్నాయండి. ఒకటి ఆయన యాక్షన్ టాలెంట్, తర్వాత ఆయన మాస్ లో ఉన్న క్రేజ్, జై బాలయ్య అన్న ఫీవర్ వైబ్. ఇదంతా కాకుండా యంగ్స్టర్స్, దాని తర్వాత మిడ్ ఏజ్ గ్రూప్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ బాలకృష్ణ ఇస్ యూనివర్సల్ కనెక్టింగ్ నేమ్. అండ్ ఇదంతా కాకుండా త్రూ బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన చేస్తున్న సంఘసేవ, ఎవరెవరికైతే నెసెసిటీ ఉందని చెప్తే అక్కడక్కడికి వెళ్ళిపోయి కార్లు పంపించి, అంబులెన్సెస్ పంపించి, కలెక్ట్ చేసి మోస్ట్ రూరల్ డిఫికల్ట్ ఏరియాస్ కూడా పంపించి బాలకృష్ణ జనాలకు చాలా దగ్గర అయ్యాడు. హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క మంత్రి పదవి కూడా చేయకుండా ప్రజల సేవకు అంకితమయ్యి అట్ ద సేమ్ టైం ఆయనలో ఉన్న ఒక చైల్డిష్ క్యారెక్టర్ని అలాగే ఉంచుకుని ఏ కాంట్రవర్సీలోనూ నేను పెద్ద నువ్వు చిన్న అని కాకుండా యునానిమస్ గా మూవీస్ చేసుకుంటా, బిలీవింగ్ ఇన్ హిజ్ ఓన్ వర్క్. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ బిలీవ్స్ ఇన్ హిజ్ ఓన్ వర్క్. అండ్ పక్కన మంది మార్బలం ఏం లేకుండా సింగిల్ గా వెళ్ళిపోతున్న సింపుల్ లయన్ ఫిగర్ బాలకృష్ణ. సో బాలకృష్ణ గారికి హిట్ అనేది పక్కా అని నిన్నటితో తెలిసిపోయింది మనకి. డాకు ఇస్ బ్రేకింగ్ ఆల్ ద రికార్డ్స్. ఈవెన్ గేమ్ చేంజర్ తొక్కి పడేసింది డాకు.
గేమ్ చేంజర్ కి ఇచ్చినటువంటి పబ్లిసిటీ కూడా డాకుకి ఇవ్వాల, కేవలం మ్యూజిక్ హీరోయిజం తోటి ముందుకు వెళ్ళిపోయింది. ఏమండి ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, కమ్ టు దోస్ టాపిక్. ఇప్పుడు డాకు లాంటి ప్రెజెన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక హీరో బయట రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ రెండిట్లో ఒక హీరోయిటిక్ ఫిగర్ బాలకృష్ణ. సో బాలకృష్ణ గారి సినిమా ప్రమోషన్ అనేది ఎప్పుడు చేయటం అనేది చాలా సిల్లీగా ఉంటుంది ఒకవేళ చేస్తే కనుక. సినిమా ఈ రోజు వస్తుంది వెళ్ళి చూడండి అని చెప్తే చూసేసే రకాలండి బాలకృష్ణ గారి కోసం ఫ్యాన్స్. అండ్ హీ ప్రూవ్ టు బి దట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్. ఎంటర్టైన్మెంట్ పక్కా పైసా వసూల్ ఆయన మూవీకి వెళ్తే. నౌ వెన్ కమింగ్ టు చిరంజీవితో ప్రాబ్లం ఏంటంటే హీ హాస్ డన్ మూవీస్, కానీ ఆ మూవీస్ అన్ని కూడా అంత గ్రేట్ సక్సెస్ హిట్ అయితే సంపాదించలా. అసలు చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ రీఎంట్రీ తర్వాత మాట్లాడుతున్నా నేను. ఒక్కసారి చాప్టర్ క్లోజ్ అనుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావటం అనేది చాలా బాగోలేదు. ఆయన ఓన్ వర్డ్ పైన ఆయన నుంచోకపోవడం కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. అది బాగోలేదు ఎక్కడ. పోనీ వెళ్ళిన చోటన గెలిచాడంటే అక్కడ జనాదరణ పొందక తిరిగి వచ్చాడు. బాలకృష్ణకు అలా అవట్లా, నేను కంపారిజన్ చేస్తున్నానండి ఇక్కడ. సో జనాదరణ పొందకుండా తిరిగి వచ్చిన బ్యాచ్ కాదు బాలకృష్ణ. చిరంజీవికి జనాదరణ పొందకుండా పాలిటిక్స్ లోకి వెళ్ళి పోనీ అదేనా సవ్యంగా వెలగబెట్టకుండా పార్టీని మళ్ళీ వేరే పార్టీలో కలిపేసి కాంగ్రెస్ లో మళ్ళీ టూరిజం మినిస్టర్ కింద ఎంజాయ్ చేసి అన్ని ప్లమ్ ఆఫ్ ద కేక్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి వేషాలు వేసేస్తున్నాడు. వేషాలు వేసినా పోనీ ఏమన్నా అది గెలిచిందండి. ఇప్పుడు విశ్వంబర వస్తుంది ఈ ఇయర్, ఐఎమ్ 100% షూర్ అది అంత గ్రేట్ కాడదు. బికాస్ చరిష్మా ఆఫ్ ద పర్సన్ వాట్ బాలకృష్ణ క్యారీస్ చిరంజీవి క్యారీ చేయలేడు. చిరంజీవి ఎంతసేపు ఏంటంటే నేను గొప్ప అన్న సూడో వరల్డ్ లో ఉంటున్నాడు తప్ప, నేను గొప్ప అయితే ఏంటి నార్మల్ పర్సన్నే కదా నేను బాలకృష్ణ లాగా వెళ్ళే వ్యక్తిత్వం చిరంజీవిది కాదు. దానివల్ల బొక్కబోర్ల చతికిల పట్టడం అన్ని జరుగుతున్నాయి. అదే విషయంలో అల్లు అర్జున్ ని కూడా ఇగ్నోర్ చేయటం, వీళ్ళ యాటిట్యూడ్స్, నేను మెంటాలిటీ గురించి చెప్తున్నా. అదే బాలకృష్ణ చూడండి, సిద్ధు జొన్నలగడ్డతో బానే ఉంటాడు, విశ్వక్సేన్ తో బానే ఉంటాడు, శర్వానంద్ తో బానే ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్స్ తో కలుపుకుపోయి చాలా ప్రశాంతంగా ఉండే పర్సన్ బాలకృష్ణ. బట్ వీళ్ళు కలవాలంటే ఒక స్కీము, ఒక ప్లాన్, ఒక నెట్వర్క్ ఇంత చేసుకోబట్టే గేమ్ చేంజర్ అలా కొడుకుదే ఆడించుకోలేకపోయాడు. అటు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయి సొంతంగా అల్లు ఆర్మీ అని పెట్టుకుని పైకి వెళ్ళిపోయి స్టేజ్కి వెళ్ళాడు. సో ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫెయిల్యూర్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ వాట్ ఎవర్ హీ డస్. దీని గురించి స్పెషల్ గా మాట్లాడాలంటే విశ్వాంబరాకు అంత హైప్ ఉండదండి. ఎందుకంటే చిరంజీవి యాక్షన్ లోకి వచ్చేటప్పటికి చాలా పేలవైన యాక్షన్, స్క్రిప్ట్స్ కూడా చాలా, అంటే మనం 30 ఏళ్ళలో చేసే స్క్రిప్ట్ 65 ఏళ్ళు అప్పుడు చేయకూడదు. అలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ జరుగుతుంది ఈ విషయంలో. బాలకృష్ణకి ఏజ్ లిమిట్ ఉండదండి, ఏజ్ చేసినా బాలకృష్ణ బాగుందంటారు. అది మాస్ క్రేజ్. చిరంజీవికి మాస్ క్రేజ్ అనేది 0. ఈ 0 సిచ్యువేషన్ ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ ప్రకారం హీఈస్ గోయింగ్ టు బి అన్ అటర్ ఫెయిల్యూర్ వెన్ కమ్స్ టు ఫిల్మ్స్ అండి. నేను అంటుంది హీఈస్ డూయింగ్ హిస్ గుడ్ వర్క్ త్రూ బ్లడ్ బ్యాంక్ ఆర్ సంథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ బాలకృష్ణ చేసినంత డీప్ రూటెడ్ గా రియల్ పర్సన్ లో కూడా చిరంజీవి అంత చేయలేకపోయాడు. కనెక్టివిటీ ఇన్ పర్సన్ టు పర్సన్ చిరంజీవికి కంపేర్ టు బాలకృష్ణ 0 అని చెప్పుకోవాలి. బట్ బాలకృష్ణ స్టాండింగ్ ఎమ్మెల్యేగా అవనండి, లేకపోతే పొలిటికల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అన్నిట్లోనూ ప్రజా సేవలో ఉండటం, ఆయన క్యారెక్టర్ని ఇష్టపడటం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆయనది బోలా శంకర్, వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్, ఆచార్య ఉన్నాయి. ఏమంత పెద్ద గొప్పగా అండి అవి. డాకు ఒక్క కలెక్షన్ అంత ఉండదు, అన్ని సినిమాల కలెక్షన్. సో టు బి ఫ్రాంక్, చిరంజీవి ఇస్ అ ఫెయిల్యూర్ ఇన్ కంపేర్డ్ టు బాలకృష్ణ. నౌ కమింగ్ టు అవర్ వెంకటేష్ గారు ఇప్పుడు రాణా నాయుడు సిరీస్ చేశారు. రాణా నాయుడు సిరీస్ వెంకటేష్ గారు ఎలా చేశారు అని కొంచెం డౌట్ వచ్చింది. బికాస్ ఆఫ్ ద A-rated కంటెంట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఆయన సడన్ గా ఫిలసాఫికల్ లైఫ్ లోకి వెళ్ళిపోవటం, ఆయన మాస్ గ్యాదరింగ్, మాస్ హీరోయిజం అనేది మాత్రం ఆయనలో లేదండి. సో అందుకనే నా దృష్టిలో నారప్ప లాంటి సీరియస్ మూవీస్ కూడా ఆయనకి సెట్ అవ్వలేదు అక్కడ. మనం కంపేర్ చేసుకుంటే F3, F2 ఇలాంటివి బాగా సెట్ అయినాయి. మళ్ళీ అదే దృశ్యం 1, దృశ్యం 2 మళ్ళీ వెంకటేష్ గారికి సెట్ అవుతాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, కేరింగ్ ఫాదర్, కేరింగ్ హస్బెండ్, సో లేకపోతే సిల్లీ రొమాన్స్, ఇలాంటి అన్నిటి విషయాల్లో ఆయన ఉంటారు. బట్ రియల్ లైఫ్లో మాస్క్ అంత దగ్గరగా ఉన్న వ్యక్తి కాదు. స్టోరీ బట్టి, కామెడీ యాక్షన్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి హీస్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. బట్ క్రౌడ్ పుల్లింగ్ అండ్ ఫండ్ రేజింగ్ ఫర్ ద ఫిలిం అన్నది మాత్రం అంతగా రాదు, ఇంపాసిబుల్. ఈయన చిరంజీవి బాలకృష్ణ గారితో పోటీ పడలేడు, వెంకటేష్ గారు బాలకృష్ణతో పోటీ పడలేడు. సో బాలకృష్ణ స్టాండింగ్ టాల్ ఈవెన్ ఇన్ హిస్ 60s. ఇప్పుడు బాలకృష్ణ గారి విషయంకి వచ్చింది అనుకోండి, మనం ఇప్పుడు డాకు మహారాజ్కి వెనక్కి వెళ్తే భగవత్ కేసరి, వీరసింహారెడ్డి, అఖండ, దాని ముందు కథానాయకుడు 1, మహానాయకుడు వచ్చింది.
అట్టర్ ఫెయిల్యూర్స్ బాలకృష్ణ లైఫ్లో. కథానాయకుడు, మహానాయకుడు రైట్ బిఫోర్ ద ఎలక్షన్స్ రిలీజ్ చేశారు. బట్ ఆ సినిమాని పొలిటిసైజ్ చేసి జనాలు చూడటం మానేశారు. వాట్ ఎవర్, ఆన్ గ్రౌండ్ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ అండి. కానీ ఆ సినిమాలో ఒక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ ఎవరు, బాలకృష్ణ ఎవరు అని గుర్తుపట్టడం, భూ కైలాస్ సీన్స్ కానీ ఏదైనా చేసినట్లో ఎవరు ఏంటనేది, సీనియర్ ఎవరు, బాలకృష్ణ ఎవరు అని తెలుసుకోవడం చాలా కష్టం అయిపోయింది. డెడికేటెడ్ వర్క్. మనం అలాగే చూసుకుంటే బాలకృష్ణ గారి మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ఉంది. దాంట్లో బాలకృష్ణ గారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, డైలాగ్ డెలివరీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అయింది. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మూవీస్లోను, మహానాయకుడు, కథానాయకుల్లో ఆయన డైలాగ్ డెలివరీని కూడా ఇంప్రూవైజ్ చేశారు. బాలకృష్ణ గారు ఎలాంటి మనిషి అంటేనండి, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఆయన లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉంది. మహేష్ బాబు మాత్రం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు స్క్రిప్ట్ వినటానికి, ఆయన లో ఫేజ్లో ఫెయిల్ అయిన టైంలో అని చెప్పి. అదే బాలకృష్ణ గారి దగ్గరికి పూరి జగన్నాథ్ వెళ్తే ఎనీ టైమ్ ఎనీ మూవీ విల్ బి ఫిక్స్డ్. అది ఏంటంటే దట్ ఈస్ హిస్ గుడ్నెస్. అండ్ బాలా నమ్మిన వాళ్ళకి ఎప్పుడు హీ హెస్ డన్ హిస్ బెస్ట్. పైసా వసూలు చేశారు, ఫెయిల్ అయింది, కానీ రిగ్రెట్ ఎక్కడ ఫీల్ అవ్వలేదు డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్ కానీ. ఇట్ ఈస్ అ జర్నీ అనుకున్నారు, వదిలేశారు. నౌ వన్ కమింగ్ టు నాగార్జున ఈజ్ అ మిస్కన్సెప్షనల్ ఫిగర్ అండి. కొంచెం ఆయన ఫుల్ టైమ్ యాక్టరా, బిజినెస్ మెన్నా, లేకపోతే బ్లూ క్రాస్లో మెయిన్ పార్ట్నరా, వాట్ ఈజ్ ఈ అర్థం కాదు. బికాస్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనం ఏం రియల్ లైఫ్లో ఉంటున్నామో ఫ్యాన్స్ అనేవాళ్ళు రీల్కి సంబంధం లేకుండా అభిమానిస్తారు. సో మనం రియల్ లైఫ్లో చూసిన ఇమేజ్ లైఫ్, లార్జర్ దాన్ ఇమేజ్ లైఫ్ చూసిన హీరోస్ బయట కూడా ఇంతే మంచోళ్ళేమో, మన ఇంత ఆదుకుంటారేమో అనే ఫీలింగ్లో ఉంటారు. ఈరోజు చూస్తే నాగార్జున హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ కింద ఉన్నారు. దిస్ ఈస్ వెరీ షాకింగ్. ఎందుకంటే FTL లిమిట్స్ కూడా పట్టించుకోకుండా కన్వెన్షన్ కట్టిన నాగార్జున, కన్జర్వేషన్ గురించి పట్టించుకోని నాగార్జున, సో కాల్డ్ అమలా అక్కినేని గారు, హూ ఇస్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఫిగర్, యానిమల్ యాక్టివిస్ట్, కన్జర్వేషన్ యాక్టివిస్ట్, వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ ఉండగా కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్లూ క్రాస్కి మెయిన్ ఫౌండింగ్ టీమ్ అయి ఉండి ఆయన అది కూడా పట్టించుకోలేదంటే ప్రొజెక్షన్ ఎంతవరకు నిజం, రియాలిటీలో వీళ్ళు ఎంతవరకు ఆచరిస్తారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. నో ఇట్ ఈస్ వాట్ లేకపోతే కూల్చేవాళ్ళు కాదు కదండి. వాట్ ఈస్ వాట్ పక్కన పెట్టండి, దే హ్యావ్ ఆక్యుపైడ్, వాట్ ఎవర్ దే హ్యావ్ ఆక్యుపైడ్ అండ్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ అండ్ గవర్నమెంట్ హెస్ టేకెన్ మెజర్ to collapse it. So as a normal person of the state, when I witnessed it, I thought he has constructed, which is absurd. If you are so much into conservation, you should not do such things. And we're coming to as an actor, no, he doesn't have crowd pulling capacity of that much. ఇప్పుడు బ్రహ్మాస్త్ర is just a role he has done. The Ghost ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడు వచ్చిందో తెలియదు, వైల్డ్ డాగ్ తెలీదు, బంగారు రాజు కొంచెం తెలుసు, దేవదాస్ హిట్ అయింది, నాని ఉన్నాడు దాంట్లో, దాన్ని బట్టి ఆ టైటిల్ కి కొంచెం, సో దేవదాసు నాని ఉన్నాడు కాబట్టి కొంచెం ఆ టైటిల్ అజా పజాలోకి వచ్చింది జనాల్లోకి, లేకపోతే వచ్చుండేది కాదు. అండ్ వెన్ కమింగ్ టు హిమ్, హీ కెన్ నాట్ ప్రమోట్ హిమ్ దిస్ మూవీస్, నార్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ హిస్ ఇమేజ్ ఆర్ చరిష్మా ఇన్ మాస్ అది నాగేశ్వరరావు గారితోనే ఎండ్ అయిపోయిందేమో అని మనం అనుకోవాలి. ఎందుకంటే అఖిల్ కానీ అదే నాగ చైతన్య కొంచెం పుల్ అవుతుంది, కానీ అఖిల్కి ఎక్కడ అది స్ప్రెడ్ అవుట్ అవ్వట్లా. ఇప్పుడు చిరంజీవికి ఎలా అతని ఇమేజ్ అయితే వాళ్ళ కొడుక్కి యూజ్ అవ్వట్లేదో, సేమ్ థింగ్ నాగార్జున కూడా అతని ఇమేజ్ వాళ్ళ కొడుక్కి పనికిరాట్లేదు. దట్ మీన్స్ వాట్, ఇమేజ్ తగ్గిపోయింది వీళ్ళిద్దరికి. సో ఇప్పుడు కొంచెం ఇమేజ్ బెటర్ ఇమేజ్ లో ఉన్నారు. సంక్రాంతి బరిలో ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నారు వెంకటేష్ ఇంకా బాలకృష్ణ గారు. సో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా వెంకటేష్ గారిని ఏం అనలేము. హీఈస్ డూయింగ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ మూవీస్ అండ్ ఈస్ గెటింగ్ ఆన్. దీంట్లో రియల్ ఇమేజ్ లేదు, రియల్ ఇమేజ్ లేదు, హీస్ జస్ట్ డూయింగ్ హిస్ జాబ్ అండ్ గో. బట్ వీళ్ళిద్దరిలో మేము పేరు గొప్ప ఊరు డబ్బా అన్న క్యాండిడేట్ ఎవరు అంటే చిరంజీవి అని చెప్పుకోవాలి. బాలకృష్ణ చెప్పిందే చేస్తాడు, దాని తర్వాత చేసిందే జనాలు క్లియర్ గా చూస్తారు అండ్ ఆదరిస్తారు. ఈ పర్టికులర్ గా మనం చూస్తే కనుక ఈ 4 అగ్ర హీరోల్లో ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ హీరోస్ కి, దాని తర్వాత అప్పుడున్న ఈ రిటైర్ అవటానికి దగ్గరగా ఉన్న ఈ హీరోస్ కి బాప్ ఎవడు బాక్స్ ఆఫీస్ కంటే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ బాలకృష్ణ. అండ్ లెజెండ్ టైటిల్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇట్ షుడ్ బి గివెన్ టు నందమూరి బాలకృష్ణ. హీ ఈస్ అ లెజెండ్ అండ్ ఇట్ ఈస్ ఆ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆడియన్స్ ఇంత అభిమానిస్తున్నారు కాబట్టి ఈయన టైటిల్ వదిలేసుకుని ఈయనకి ఇచ్చేసి వజ్రోత్సవం 100 years అప్పుడు ఈయనకి ఇచ్చి సన్మానిస్తే ఈ 4 పిల్లర్స్ లో పైకి తీసుకొచ్చిన వ్యక్తి తెలుగు ఇండస్ట్రీని అండ్ తెలుగు జనాలకు ఆదరించిన వ్యక్తి కింద, సహాయపడిన వ్యక్తి కింద గుర్తుంటారు. ఐ థింక్ బాలకృష్ణ ఇస్ అ లెజెండ్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఖచ్చితంగా రియల్ లెజెండ్ కాదు, రియల్ లెజెండ్ కూడా
బాలయ్య బాబే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి డాకు సూపర్ డూపర్ హిట్ అయింది. మరోవైపు అభిమానుల అందరూ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ దానికంటే కూడా ఎక్కువ రీచ్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి డాకును చూసి ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వండి. మీరు కూడా ఒకసారి ఈ నలుగురులో ఎవరు లెజెండో మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.